ఈరోజు వీడియోలో కోరంగి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కోరంగి అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో గల అతిపెద్ద మడ అడవుల అభయారణ్యం. ఈ అడవులు గోదావరి నది ముఖద్వారంలోని ఒక పెద్ద భాగంలో ఉన్నాయి. ఇవి కాకినాడకి సమీపంలో కోరంగ వద్ద ఉన్నాయి. కోరంగి అభయారణ్యం మడ అడవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటవీ శాఖ వారి లెక్క ప్రకారం 235 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ మడ అడవులు దేశంలోనే రెండవ పెద్ద మడ అడవులుగా స్థానం సంపాదించుకున్నాయి. చిత్తడి నేలల్లో పెరిగే చెట్ల యొక్క వేర్ల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. భూమిలోనికి ఉండే వేర్ల వల్ల ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్ తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నేలల్లో నిరంతరం నీటిలో మునిగే ఉంటాయి. వేర్ల ద్వారా గాలి పీల్చుకునే ఈ చిత్తడి అడవులు కేవలం నది సాగర సంగమం ప్రదేశంలో ఏర్పడ్డ చిత్తడి బురద నేలల్లో పెరుగుతాయి. అన్ని నదీ సాగర సంగమాలు చిత్తడి నేలల్ని ఏర్పరచవు. గంగా తీర ప్రాంతం, పశ్చిమ బెంగాల్లోని సుందరవనాలు మడ అడవుల తర్వాతి స్థానం కోరంగి అభయారణ్యానిదే. అందంగా, గుబురుగా, దట్టంగా పెరిగే ఈ అడవులు సముద్రపు కోత నుండి భూమిని రక్షించే కోటలుగా ఉన్నాయి. కోరంగి సందర్శించడానికి అనువైన సమయం వర్షాకాలం వెళ్ళిన తరువాత అక్టోబర్ నుంచి మే వరకు కోరంగి అభయారణ్యాన్ని సందర్శించడానికి అనువైన సమయం. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వలస పక్షులను చూడవచ్చు. జనవరి నుంచి మార్చి నెల వరకు సముద్రపు తాబేళ్లు సముద్ర తీరాన గుడ్లు పెట్టడానికి వస్తాయి. మడ అడవులు వివిధ రకాల పక్షి జాతులకు ఆవాస ప్రాంతంగా ఉందని, ఉభయచరాలు, పక్షులు, క్షీరజాతులు మొత్తం 119 రకాల జీవజాలం వీటిలో నివసిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ జగదీష్ కిష్వాంత్ పేర్కొన్నారు. ఇక్కడ పొన్న, మడ, కళింగ, గుగ్గిలం మొదలైనటువంటి మడజాతి మొక్కలతో దట్టమైన వృక్ష సంపద కలిగి ఉన్న ప్రాంతం. చేపలు, పట్టుపిల్లి, నీటి కుక్క, నక్క వంటి జంతువులు ఉన్నాయి. ఇక్కడ సముద్రపు తాబేలు, ఉప్పునీటి మొసలిని చూడవచ్చు. పక్షుల్లో ఎక్కువగా కనిపించే నీటికాకి, కొంగ, నారాయణ పక్షులు, ఉల్లంపిట్టలు, బాతులు, సముద్రపు చిలుకలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. వర్షాకాలం వెళ్ళిన తరువాత అక్టోబర్ నుంచి మే వరకు కోరంగి అభయారణ్యాన్ని సందర్శించడానికి అనువైన సమయంగా పర్యాటకులు చెబుతూ ఉంటారు. ఉప్పుకయ్యలోని ఈ సుందరమైన మడ అడవులలో పడవల మీద సముద్రం వరకు సుమారు 30 నిమిషాల సేపు ప్రయాణించగలిగే సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. అభయారణ్య పడవరేవు నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పడవ సౌకర్యం ఉంది. మనిషికి 50 రూపాయలు ప్రవేశ ధరపై రేవు నుంచి సముద్ర ముఖద్వారం దాకా పడవలో మడ అడవుల గుండా తీసుకువెళ్తారు. కనీసం 10 మంది ప్రయాణికులు ఉంటే పడవ నడుపుతారు. లేదా తక్కువైన ప్రయాణికుల రుసుము కూడా చెల్లించి సముద్రము వరకు ప్రయాణించవచ్చును. ఇంకా ఓడలకు దిక్కు తెలియుటకై రేవున ఉండే దీపస్తంభం, లైట్ హౌస్ దాకా పడవ వెళ్ళే మరో పర్యటన కూడా ఉంది. దీనికి ఒక రోజు ముందు రిజర్వేషన్ చేసుకోవాలి. సముద్రపు ఆటుపోట్లపై ఆధారపడి పడవ ప్రయాణ సమయాలు నిర్ధారిస్తారు. ఉదయం 8 గంటలకు అభయారణ్యానికి పర్యాటకులు రావాల్సి ఉంటుంది. ఇది పూర్తి రోజు పర్యటన. కనీసం 15 మంది ప్రయాణికులు ఉన్నా లేక 5,000 రుసుము చెల్లించినా ఈ పర్యటన చేయవచ్చు. దీపస్తంభంపై నుంచి మడ అడవుల సౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఈ ప్రయాణంలోనే కోరంగి సుందర సముద్ర తీరం, బీచ్ కూడా చూడవచ్చు. దీపస్తంభం యాత్రికులు తమతో ఆహారం, నీటిని తెచ్చుకోవాలి. లైట్ హౌస్ వద్ద ఎలాంటి
తినుబండారాలు లభించవు. ఈ మడ అడవుల్లో దీపస్తంభం వెళ్ళలేని వారు పడవరేవు దగ్గర ఉన్న ఎత్తైన గోపురం, వాచ్ టవర్ పై నుంచి మడ అడవుల సౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఇంకా చూడవలసినవి చెక్కబాట, బోర్డ్వాక్, కోరంగి తాళ్ళ వంతెన, కోరంగి రూప్ బ్రిడ్జ్ అవన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. నదీ జలాలు సముద్రంలో కలిసే చోట చిత్తడి నేలల్లో మడ అడవులు పెరుగుతాయి. తీర ప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడగా ఇవి ఉంటాయి. మడ అడవులు అనేవి ఉష్ణ, సమశీతోష్ణ మండల తీర ప్రాంతాల్లో ఉప్పు నీటిలో పెరిగే చెట్లు, పొదల సముదాయం. ముఖ్యంగా 25 డిగ్రీల ఉత్తర, 25 డిగ్రీల దక్షిణ అంశాల మధ్య ఉంటాయి. ఈ చెట్లు, పొదలు ఉప్పు నీటిలోను, సముద్రపు నీటిలోను, సముద్రపు నీటి కంటే ఎన్నో రెట్లు ఉప్పగా ఉండే నీటిలో కూడా పెరుగుతాయి. ఈ అడవులు ఎన్నో జీవరాశులకు జీవనాధారము. ఇవి సముద్ర తీర ప్రాంతాలకు రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. ఈ అడవులు వరదల నుండి, తుఫాన్లు దాడి నుండి ఆ ప్రాంతాన్ని నేలకోతకు గురి కాకుండా కాపాడుతున్నాయి. తాళ్ళరేవు మండలంలోని కోరంగి నుండి పోలవరం, కాట్రేనికోన, ఉప్పులగుత్తం, అల్లవరం, సక్కినేటివల్లి మండల తీర గ్రామాల్లో ఇవి విస్తారంగా ఉన్నాయి. ఇక్కడే కోరంగి వన్యప్రాణి అభయారణ్యం కూడా ఉంది. ఎవరైనా కోరంగి రావాలనుకుంటే కాకినాడ రైల్వే స్టేషన్ నుండి 10 కిలోమీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ నుండి 70 కిలోమీటర్లు, అమలాపురం బస్ స్టేషన్ నుంచి 40 కిలోమీటర్లు, సమీప విమానాశ్రయం రాజమహేంద్రవరంలో కలదు. కాకినాడ నుంచి ఆటో లేక టాక్సీలో ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చును. ఇక్కడ తిరుగు ప్రయాణానికి వాహనాలు లభ్యత తక్కువ కావున అందుకు ముందుగానే వాహన ఏర్పాటు చేసుకోవాలి. లేనిచో కోరంగి బస్టాండ్కు నడక దారి సాగాలి. ఇక్కడ రూమ్ సౌకర్యం కూడా కలదు. అటవీ శాఖ వారు విశ్రాంతి గృహం, ముందస్తు అభ్యర్థనపై భోజన సౌకర్యం ఇక్కడ లభిస్తుంది. కోరంగి వన్యప్రాణి అభయారణ్యంలోనికి చూడాలంటే టికెట్ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. పిల్లలకు 10 రూపాయలు, పెద్దలకు 20, కెమెరాకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శనలు అనుమతిస్తారు. ప్రతి మంగళవారం సెలవు. కాకినాడ తీర ప్రాంతం మాటున దాగిన కోరంగి వన్యప్రాణి అభయారణ్య సందర్శన అనుభవాలను మాటల్లో వర్ణించడం చాలా కష్టతరం. ఉవ్వెత్తున ఎగసిపడే కడలి కెరటాలకు అడ్డు నిలిచే మడ అడవుల అందాలను కోరంగి అభయారణ్యంలో చూడొచ్చు. అరుదైన జీవరాశుల ఆవాసంగా వెలుగొందుతున్న ఈ ప్రాంతం పర్యాటక ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అక్కడ వేసే ప్రతి అడుగులోనూ విజ్ఞాన వికాసమే కనిపిస్తుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.